వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి పిల్లం పార్ట్ 26. పార్ట్ 1 నుంచి పార్ట్ 25 వరకు చాలా బాగా సపోర్ట్ చేసిరండి. మీరు చేసే మంచి మంచి కామెంట్లు చూస్తుంటే మాకు అది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. సో నిజంగా చెప్తున్నా, ఇంత తొందరగా మీ నుంచి ఇంత సపోర్ట్ వస్తుంది మాకు అని అస్సలు అంటే అస్సలు అనుకోలేదు. గిట్టనే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. చాలా మంది రోజుకు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు వస్తారు, వాళ్ళు కూడా మంచి మంచి కామెంట్లు పెడతారు. ఇక డైలీ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఇక కొత్తగా చేస్తున్న వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ సపోర్ట్ మాపై ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా మీ సపోర్ట్ మాపై ఎట్లుంటే మాకు కూడా అలాంటి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తుండే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. అవును, ఇలా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మన వీడియోస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. మా స్వీట్ భాష టీం అందరూ కూడా రోజు హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా. మస్తు అంటే మస్తు మురుస్తారు. అరే మన వీడియోస్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తుర్రా అంటే నిన్న మొన్న కొంచెం ఏమంటారు లేట్ గా అప్లోడ్ చేసిన వీడియో. చాలా మంది అన్నారు, పెంటక మీ వీడియో కోసం వెయిటింగ్, ఇక్కడ ఇప్పుడు పెడతారా అంటే ప్లీజ్ అండి, కొంచెం టైం లేక పిల్లలతోని ఇంకా మా ఇంట్లో పనులు అవన్నీ అయ్యి వీడియో చేసుకునేసరికి చాలా టైం పడుతుందండి. మీకోసం రాత్రి పగలు కూర్చొని వాళ్ళు పడుకున్నాక చేస్తున్నామండి వీడియోస్. ఇంకా సరే ఏదో కష్టపడుతున్నాము, ఆ కష్టానికి ఫలితం కూడా మీరు ఇస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మన ఛానల్ అనేది బాగా గ్రో కావాలని మా ఆశ అండి. ప్లీజ్ మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఆ దేవుని ఆశీస్సులు కూడా మాపై ఉండాలని కోరుకుంటున్నామండి. ఇక ఇంతవరకు అయితే బాగా సపోర్ట్ చేస్తారండి. ఇంకా ముందు ముందు కూడా గిట్లనే సపోర్ట్ చేయాలనుకుంటున్నాము, గిట్లనే ఎంకరేజ్ చేయాలని కూడా అనుకుంటున్నాము. ఎంకరేజ్ చేయడం ఏంటంటే లైక్ కొట్టడము. మా కోసం ఒక చిన్న లైక్ కొడితే చాలండి, ఇంకా అంతకు మించి మాకు ఏం అవసరం లేదు. లైక్ కొడితే ఏమవుతుందంటే మన వీడియో ఇంకా 10 మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. తర్వాత మన ఛానల్ అనేది ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు లైక్ చేసే లైక్ ఏమైతే ఎంతో కొంత సాయం చేసినట్టు అవుతుంది, అట్లనే మాకు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఆ ఎంకరేజ్మెంట్ తోని నాకు కూడా కొత్త కొత్త వీడియోస్ ఇట్లా తీసుకురావాలి అట్లా తీసుకురావాలి. చాలా మంది ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయదు అని చెప్పినా అప్పుడు చాలా మంది కింద కామెంట్ చేస్తారండి. మీ ఐడియాస్ ఏముందో అంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, ఆ వీడియో చేస్తే బాగుంటుంది అని కింద కామెంట్ చేస్తారు. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా మాటకు విలువ ఇచ్చి మీరు మా కోసం ఒక్క రిప్లై ఇస్తారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం కాదండి. అరే జరుండు పెంటక, మన సబ్స్క్రైబర్లు ఎప్పుడో పాత సబ్స్క్రైబర్లు అంట. మేము స్టార్టింగ్ మీ వీడియో పెట్టినప్పుడే మేము సబ్స్క్రైబర్లం అండి. ప్లీజ్ మా కోసము మా వెడ్డింగ్ యానివర్సరీ, మా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి వీడియోలో. ప్లీజ్ 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 మీ వీడియోస్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నామని కింద కామెంట్ చేసిరు. ఇక వాళ్ళు ఎవరంటే మంచి దంపతులు. హ్యాపీ మ్యారేజ్ డే స్వప్న అంజయ్య గారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు స్వప్న అంజయ్య గారులకు. చాలా బాగుందండి మీ జంట. అంటే మీరు మాట్లాడే విధానం చూస్తే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము మీ మొహాలు చూడకున్నా సరే అంటే మీ మాటల ద్వారానే మాకు అర్థమైంది. చాలా డీసెంట్ గా నీట్ గా పద్ధతిగా పెట్టిరండి కామెంట్ అనేది. చాలా బాగా అనిపించింది మాకు. ఎల్లకాలం ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా మరెన్నో సంతోషమైన పెళ్లి రోజులు చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాము. ఆ దేవుని ఆశీస్సులు, మా సబ్స్క్రైబర్ల ఆశీస్సులు అందరికీ కూడా మీపై ఉండాలని కోరుకుంటున్నాము. సరే పెంటక్క, ఇక వీడియో చూపి మనలకు లేట్ అయింది అనుకుంటా. ఏమైంది సరిత, ఏ కాలమే ఎదురు చూస్తున్నా కాదు, గంటన్నరకు ఎక్కువ అవుతుంది మీరు తింటందుకు. ఇప్పుడు దిగుతారు, ఇప్పుడు ఎక్కితే ఎప్పుడమ్మా అయిపోయేది. పొరి పొరి అవతల మడికో నువ్వు. బక్కక్కేది ఇంకా వస్తలేదు. బక్కక్క అవతల చిన్న మడి వేస్తుంది, నువ్వు అవతల పెద్ద మడి ఎనేంగికి వస్తున్నా. ఇద్దరం కలిసి ఆ మడి వేద్దాము. ఇక మీ బావనేమో ఇక్కడ కొనాకుంది కదా అది చేస్తాడు. ఏడక్క మీ మడిదిని టిఫిన్ తీసుకొని రా అని చెప్తే అవో ఇప్పుడు వచ్చిండు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నట్టుండు. నిద్రపోయిన నుంచి కాళ్ళు పట్టుకుని వచ్చే ఉంటది మీ మడిది, తెలుసు కదా ఆయన సంగతి. ఇక అట్లా నటునే ఉన్నాయి. ఇక బక్కకి ఏమన్నది, మరి సరింత తిన్నాం పట్టి నా టిఫిన్ అని అన్నది. ఎందుకు అక్క అట్లాంకి వస్తున్నట్టుండు మీ మడిది. సరే గీ తెచ్చుకుంటా అన్నసరికి ఇక టిఫిన్ లా కూర లేదు, బువ్వ పెట్టుకొచ్చింది కానీ కూర తేలే. ఇంకా బక్కకి వేసిన కూర సరే పోలేదు. గిత్త వేసుకొని పలుస కలుపుకొని తిన్నా, అసలు తిన్నట్టే లేదు అక్క. నువ్వేం కూర నువ్వన్న వేయకపోతే గిత్త కూర మంచిగా కడుపు నిండా తింటే మంచిగా పండు ఎదునుగా వచ్చి. నేను కాకరకాయ చారు పెట్టిన మా పట్టిల్లి ఇక అదే ఉండే, ఇంత కట్టుకొని వచ్చిన టిఫిన్ బాక్స్ లో ఇంకా మిగిలింది. మరి అప్పుడే నన్ను అడిగి ఇంత చారన్న పోసిద్దుగానే. అయ్యో సరిపోయినట్టు తిన్నారు ఇద్దరు కలిసి. అవునక్క ఎటు కాకుండా అయ్యింది. ఇక నేను కడుపు నిండా తిన్నట్టు లేదు, ఆ బక్కక్క మంచిగానే తిన్నది. ఆమె టిఫిన్ ఆమె మంచిగా తినదా. ఇక బాగానే ఇంత అన్నం పెట్టుకొచ్చుకుంది. ఓ చారు రొచ్చుగా పోసుకొని తిన్నది. ఇక నాకు ఏమంటే ఎవరు పోస్తారు చెప్పు, ఏదో పలుసు గిత్తతో పోసింది. ఇక అదే సరిపించుకొని తిన్నా.
అయ్యో, పొద్దుసానికి ఇప్పటిదాకా నీ మొగడు ఉంటేనే చేయలేదా? ఏదో ఒక కూరగాయలు తెచ్చి వండి తీసుకొని వస్తే కాదా పాపం నా పిల్ల మెండకు ఎట్లా తింటది ఏం కథ? ఎట్లుంటదా అని చింత లేదా పిల్లగానికి? ఉత్తగా అన్నం కట్టుకొని వచ్చినాడు, నువ్వు అన్నమే కదా గదే మళ్ళీ తీసుకొని వచ్చినాడు. అమ్మో, ఇక అమ్మ వాళ్ళందరికి ఇట్లనే ఉంటారు అక్క. ఇక ఏం చేస్తాం చెప్పు? ఇక అందరు బావ లేకుంటే మంచిగా ఉంటది. అగో బావ చూడు ఇంట్లో పని నీకు అదో ఇదో సాయం చేస్తాడు. మళ్ళీ ఇడికొచ్చి పొలం కాడ అంతా ఇంత పని చేస్తాడు. ఆయనకి ఏం శాతం అవుతుంది? ఏమైనా బయట పని పోతాడు, ఇంకా చల్లగా ఏసీల కింద కూర్చొని ఇంకా అదో ఇదో ఆఫీస్ లో పని చేసుకుంటాడు. ఇక ఇంట్లో పని చేయమంటే ఆయనకి ఏ శాతం అవుతుంది? తిన్న తల ఇట్లా తీయ శాత కాదు. ఇక దేని పరిశాన్ అయినా కూర ఉండమని చెప్పొచ్చిన ఇక చూద్దాం ఉంటాడో ఉండడో, లేకపోతే వాళ్ళ తల్లితో నుండిపిస్తాడు అనుకున్నా గానీ ఇక మా అత్తకు జ్వరం వచ్చిందంట. నిన్న పొద్దున్నాక మంచిగా ఉంది, మా బట్టలు మంచిగా ఉంది, తిన్నది పొద్దుగాల లేచి ఇక నేను కూలికి వస్తున్నాను అనగా ఆమెకు జ్వరం పడినట్టుంది. యాక్షన్ చేస్తుంది ఆమె. మరి లేచి అయ్యో నా కోడలు కూర తీసుకుపోకపాయ, మరి కూరగాయలు దెబ్బ దెబ్బ పోసి వండిస్తే నా కొడుకు టిఫిన్ బాక్స్ అని ఇచ్చేస్తాడానికి ఇంతనన్నా చింత ఉండాలి. ఏ చింత లేకుండా బతుకుతారు అక్క వాళ్ళు. ఇక సరే తీ పోదా, ఏది అవతల మడి చేయనా పోయి? సరే నువ్వు రా మరి దబ్బునా. అగో అవతలి పెద్ద మడిని చూడు, అవతలకో నేను వస్తా గాని. ఏది బక్కమ్మ ఎక్కడవా ఇంకా వస్తలేదు? జరుండు పిలుచుకొస్తా, నువ్వైతే పో. సరే దబ్బున తీసుకొనిరా. ఏమైందక్క గింత లేటు? అప్పటి సంధి చూస్తున్నావో ఏమో ఏమో తింటానుకు గంట గంటన్నర అవుతుంది. మీరు వెళ్ళి ఇప్పటిదాకా తింటూనే ఉన్నారా? సరే దబ్బునే వెళ్ళింది కదా, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మకేందమ్మా దబ్బునే వెళ్తది. ఇక దాని మొగడు టిఫిన్ బాక్స్ కట్టుకొచ్చినట్టే గాని కూర తీసుకురాలే, ఏం తీసుకురాలి? ఉత్త అన్నం పెట్టుకొచ్చిండు, అది గిత్తత పెట్టుకొని వచ్చిండు. ఎటు కాకుండా అయినట్టుంది. ఒకటే పని నా దిక్కే చూస్తుంది నేను తింటుంటే. ఇక కూర అక్క నా దగ్గర కూర లేదంటే గీత తీసిన మళ్ళీ తింటూనే ఉంది, మళ్ళీ అడుగుతూనే ఉంది. ఓ అమ్మమ్మ నా చాలా అడుగుతూనే ఉంది. రొచ్చు కలుపుకొని తింటుంది, మళ్ళీ నాతో అంటుంది పల్సగా తింటుంది అక్క, నాకు పల్సగా తింటేనే మంచిగా ఉంటది అని అంటుంది. ఏం చేయాలి దాంతో? ఏమైనా మంది మీదనే ఉంటది దానికి. మరి నాతో నేను దక్క గట్లా అంటుంది. నాకు కూరనే వేయలే, పల్స పల్స కలుపుకొని తిన్నా, ఈ గిత్త తేసింది రొచ్చు రొచ్చుగా తింటుంది అమ్మ బక్కక్క అని అంటుంది. ఇక ఏమనాలి చెప్పామను? ఓయమ్మ మస్తు పీచి ఉన్నట్టుంది తల్లి. కాదు ఏదో పక్కన వాళ్ళు తీసుకున్నప్పుడు పలస పలస తిని బయట పడితే కాదా? ఇంకా నీదికే చూస్తున్నా అది తినుకుంటా. అది అవ్వద్దా లేదేమ్మా, దాని మాటలు నమ్మొద్దు. తింటుంటే నా దిక్కే చూస్తుంది. ఏందేమో ఒక ఏ పని చూస్తుంది, నా దిష్టి తగులుతుందా ఏంది అని. నేను ఇక వాటేమ్మా వేసుకుంటే వద్దక్క వద్దక్క అంటుంది, వేసుకొని తింటూనే ఉంది. కాదు మందికి మరి చూడాలి కదా, అరే వాళ్ళకు ఉందా లేదా అని చూడాలి. నాకు ఉన్నది లేనిది చూస్తలేదు, ఒకటే పని తింటుంది. అన్నం సరిపోలేదు అక్క అంటే నా దాంట్లోకి ఏం తీసిన తర్వాత అన్నం వేస్తే బర్రెలు తిన్నది, ఆడ గిన్నెలు పడేసిపోయింది. ఏందేమో గిట్ల గిన్నెలు పడేసిపోతున్నా అంటే కడుకొని రా అక్క, నేను దబదబ పోతున్నా. మళ్ళా లత మన గురించి ఎదురు చూసుకుంటా కూర్చుంటది. ఏ కాలమై మనం వచ్చాని ఇక బయటపడ్డది. ఏమనాలి చెప్పు దాన్ని? అందుకే గిన్నెలు గిట్లా బోరు కడిపోయి కడుకొని వచ్చి ఇక అందులో జబ్బలో ఇట్లా పెట్టి వస్తున్న చెల్లె పా దబదబ బొంగుదాంపా. ఏమో అక్క, నేను ఆమె అన్న విడిచి పాడైతే ఇక ఏమనాలి చెప్పి ఏమనలేకుంటుంది పరిస్థితి. ఇక ఎవ్వరు కూలీలు లేరని ఆమె చెప్పిన, ఇక ఆమె ఇసొంటిది ఇంత పెద్ద పని మంత్రాలని నాకేమెరక చెప్పు? ఇక తింటుంటేనేమో నిన్ను సక్కగా తిననీయకపాయే, పని సక్కగా చేస్తలేదు. ఎందుకమ్మా ఆమె వచ్చింది పుణ్యానికి? ఇంకా కూలి 300 ఇస్తా, ఇక నీడ పూటకి చెయ్యి అని అంటే వద్దంటే వద్దు, 450 ఇయ్యాలని అంటుంది. ఇంకా మిగతా వారి అమ్మో. అవునమ్మా, నాకు తర్వాత అనిపించింది లత దీన్ని ఒక నన్న పిలిచింది, దీనికి ఒక నన్న చెప్పింది ముందుగా నాకు చెప్తే నేను ఎవరినన్నా సూరాంచుకొని తీసుకోవద్దు అని అనుకున్నా గానీ ఈ బర్రెతో పెట్టుకుంటే ఆగముంటదేమ్మా. అది తింటానికి ముందు ముందు ఉంటది, గిట్లనే ఏడిపోయినా గిట్లనే మంది కుండల మీద ఆశించుకుంటది చెల్లె. నేను మస్తు సార్లు చూసిన, ఇప్పుడు మొదటిసారి అని కాదు కానీ అప్పుడు 6 నెలల కింద ఒకసారి వచ్చిందని చెప్పలే. ఓ అప్పుడైతే నెల రోజులు బాధ అంటే బాధ పెట్టింది మందని, నన్ను ఒక్కదాన్ని కాదు. ఏం కూరను రాములక్క గీతత్తయ్య అని అంటది, ఏం కూరను సుశీలక్క గీతత్తయ్య అంటది. ఇలా అందరూ అడుకొని వేసుకుంటది. ఇక కూర తెచ్చుకోదు, ఏం తెచ్చుకోదు. ఇక బువ్వ గీతత్త తెచ్చుకుంటది. ఎవరన్నా తినబుద్ధి అయితే లేదమ్మా బువ్వ, ఎండకు తినబుద్ధి అయితే లేదు అంటారు. కాకపోతే నాకు నేను తింటా అని అందరు బువ్వ గుంజుకొని తింటది. ఇక గసంటిది ఏమ్మా దాన్ని పైసా పోతే పానం పోతుంది. మరి పిల్లలకి ఇట్లా చక్కగా వండి పెట్టాలి. ఏది వండి పెట్టదంట, మిరపతొక్కు పెడతదంట, రోజు టమాటా తొక్కు ఇన్ని పచ్చికాయలు వేసి నూరు పెడతదంట. 3 రోజులు అవే తింటారంట. ఇక ఒకనాడు పచ్చి పులుసు వేస్తుందంట, ఒక రోజు పప్పు చారు వేస్తుందంట. ఇక 5 రోజులు గడిచిపోయి ఎన్నడు పిల్లల కోసం మంచి తిండి పెట్టి ఆకుకూరలు తెచ్చి వండి పెట్టది దాని ముఖానికి. ఎన్నడు కూరగాయలు కొనంగా చూడలే చేయలే నేను మార్కెట్లా.
మనము వారం వారం మార్కెట్ పోయి తెచ్చుకుంటాం కూరగాయలు అంగట్లోకి పోయి అది ఎన్నడూ సంచి పట్టుకొని అంగట్లో రాంగా చూడలేదు. మన కూరగాయలు ఆమె రోజు అమ్మరాదు, ఆమె దగ్గర చూడంగా కొనంగా చూడలేదు. నువ్వు గంత పీసి మొక్కం నెమ్మది ఏమనుకుంటున్నావు దాని గురించి? పైసా పోతే పానం పోతుంది, పైసా ముళ్ళేస్తుంది అది. పోయమ్మో తన కడుపుకు తను తింటందుకు కూడా ధైర్యం చేయదా అక్క? మరి కష్టం చేసేది ఎందుకు? పాడైంది పైసలు అని మరి ఎక్కడ పెడుతుంది? మొగనికి 25,000 జీతమో ఏమొస్తుందంట. మరి అవన్నీ పైసలు ఏం చేస్తారు? ఇల్లా గట్లనే ఉంది, ఆ సంసారం గట్లనే ఉంది. అగో తిండి గిట్ల సక్క తినదంటివి. అలా కడుపుకే కదా కష్టం చేసుకునేది. ఎందుకు? మన కడుపుకు నిమ్మలంగా తిని ఇంతసేపు పండుకుంటానికే కదా మనం కష్టం చేసేది. రూపాయి సంపాదించేది పక్కన పెట్టు, అది తింటాను చక్కగా తినాలి కదా. ఏడ నెమ్మది ₹1 ఖర్చు పెట్టదు. ఇక బియ్యం సంచులు అంటే ఇక కూతలప్పుడు 6 నెలలకు అలా అత్తనే వేసుకుంటది. ఇక 2 క్వింటాలు వేసుకుంటదంట, మస్తు అవుతుందంట. ఇక బియ్యం ఇట్లా ఒక డబ్బా సగం పెట్టుకుంటారంట. ఇక ఇంటి లావులు తింటారంట. 2 గుడ్లు తెచ్చుకుంటారంట, ₹12 పెట్టి. 2 గుడ్ల అలా ఇంత ఉల్లిగడ్డ వేస్తుందంట, ఇంత నూనె పోసుకుంటదంట. ఇక అంత కలుపుకు అన్నం అంతా కలుస్తట్టు నూనె ఎక్కువ పోసి ఇంత కారం ఎక్కువ వేసి వేస్తుందంట. ఇక పిల్లలు దాంతోనే తినాలంట, సప్పుదాట వండాలంట. పోయమ్మో ఈ రోజులలో గిట్ల అంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు అక్క, నిజంగా చెప్తున్నా. వాళ్ళ అత్త మంచిగా ఉన్నట్టుంది. ఇక అప్పుడు ఇక లొల్లి పంచాయతీ బాగానే అయ్యేది, కానీ ఇక ఒక 6 నెలల సంది సంవత్సరం సంది ఏ సప్పుడు లేదు సరిలేదు. ఇక మంచిగా ఉంటున్నట్టు అత్త కోడళ్ళు ఇక మంచిగా చూసుకుంటుంది. వాళ్ళ అత్త అదో ఇదో పని చేస్తట్టుంది. అదో ఇదో పని ఏంది చెల్లె, మొత్తం పని వాళ్ళ అత్తనే చేస్తుంది. లేచి ఆకులు ఉడుతుంది, బాసన్లు బయట వేసి తోముతుంది, అన్ని పనులు చేస్తుంది. ఇక పిల్లలకు అదో ఏదో నచ్చిన తిండి వండి పెడుతుంది. ఇక అందరికి సరిపోయేంత ఉండదంట, కానీ ఈ పిల్లలకు ఆమె మటుకు వండుకుంటదంట. జర షుగర్ పేషెంట్ కదా, ఇంత రవ్వ పల్లీలు అవి వేసుకొని రవ్వ వండుకుంటదంట. రొట్టె చేస్తే పిల్లలకు అందరికి వేస్తుందంట, మంచిగా చూసుకుంటదంట. కానీ దీనికి ఏం రోగం వచ్చిందో ఇవాళ పని శాత కానేనట్టుంది. వాళ్ళ అత్తకు జ్వరం వచ్చినట్టుంది. నేనే అడిగిన ఏమైంది అక్క ఇట్లా కూర్చున్నావు, చాయ్ అట్లనే పెట్టినావు తాగక అని అంటే, ఏమో చెల్లె ఇలా పానం సరిలేదు, జ్వరం వచ్చినట్టు అవుతుంది, పెయ్యి అంతా కాలుతుంది, సుస్తుంది పానము అని అంటుంది. ఇక ఇవాళ ఒక్కనాడు చేయనందుకు ఎన్ని మాటలు తిడుతుంది అనుకుంటున్నావేమ్మా వాళ్ళ అత్తను. అవో ఆ సిగ్గి తప్పింది, బర్రెళ్ళు తింటది పంటది. ఇక నేను వస్తప్పుడు కుర్చీ మీద మహారాణులే కూర్చుంది. మరి కొడుకు తల్లికనే చెప్పడా కూరగాయలు కోసి అమ్మ నేను ఉంటానన్న చెప్పడా? తల్లికి ఉండదా సిగ్గు? అయ్యో నా కోడలు ఉత్తగానే పోయింది అమ్మ టిఫిన్ బాక్స్ కట్టుకోకుండా, నేను మా టిఫిన్ అన్న పంపిస్తా వండి అని ఉండదా చింత అని వాళ్ళ అత్త మస్తు మాటలు తిడుతుంది. అది దాని దగ్గర ఉన్నాయి కథలన్నీ, కానీ వాళ్ళ అత్త అసంటిది కాసేళ్ళే సాతనైతే అన్నింతాల పని చేసి పెడుతుంది. కానీ ఇది చూడు ఉత్తగా బదులని లేస్తుంది ఆ అత్తను. అవునక్క నిజంగా మస్తు మాటలు తిడుతుంది, మొగని తిడుతుంది, అత్తని తిడుతుంది. ఏంది అమ్మకి ఇట్లాంటివంటే నీ తెలియదు అక్క, మస్తు యాక్షన్ ఉంటాయి దాని దగ్గర. నేను ఇవాళ పని పోతున్నాను ఏ పాట షోలో పడ్డట్టుంది, గప్పటి సంది యాక్షన్లు షురు చేసింది. ఇక బయట కూర్చుంది ఒకటే కుర్చీ మీద. నేను భోజన చాయ్ తాగలేదు, మరి ఏమైనా పిల్లల కాదో ఇది తెచ్చిపెట్టేది, రోజు ఒక బిస్కెట్ కూడా తెచ్చేది, అవి తేలేదు. ఏమనుకుందో పని అంతా నా మెడకు పడుతుంది అనుకున్నట్టుంది. ఇక పని చేసి శాతం అయితే లేదని యాక్షన్లు చేస్తుంది అని అంటుంది అక్క. నిజంగా ఎంత చేసిన చేయని పేరే ఉన్నట్టుంది అక్కది పాపం. అంత శాత కాకుండా ఉన్న మనిషి ఇట్లా మస్తు పని చేస్తుంది అంటే నాకే పరిశాన్ అనిపిస్తుంది నిజంగా. మా అత్త చూసినావు కదా బర్రెలో ఎంత లావు ఉంటది, తింటది పంటది, గింత పని శాత కాదు. నేను అన్ని ధర తెచ్చి ఆమె దగ్గర పెట్టాలి, తింటది గిన్నె అవుతుంది నవ్వుతుంది. గసంటే అత్తుంటే బాగానే ఉండే అమ్మ, దీని అత్త మంచిది, కానీ అదేమో గిట్లా బదలని పెడుతుంది పాపం ఉత్త పుణ్యానికి. అన్ని ధర ఆమె ఏది తింటట్టుర్రు బేమాన్లు చెప్తట్టుర్రు. ఓయమ్మో దాని గురించి మాట్లాడితే రోజంతా సరిపోదు చెల్లె. నడు టైం అయిపోతుంది, మా మడిది తిట్టగల నడుగు. పోదాం కానీ జర కూలి పైసలు లేవు అక్క, చేతిలో ₹1 లేవు. ఇక 2 వారాలు అయినాక వస్తాయి, మీ మరిది పైసలు వస్తాయి, ఒక దగ్గర నుంచి వచ్చేది ఉంది. ఇక అప్పుడు రాగానే అన్ని ఇస్తా అక్క. ఎన్ని రోజులు వస్తారు? 2 రోజులు 3 రోజులు అయితట్టుంది. ఇక సరే 2 రోజులు అయినా సరే 3 రోజులు అయినా సరే, కానీ ఇక 2 వారాలు అయినాక ఇస్తా అక్క, ఏమనుకోకుర్రి. సరే చెల్లి నేనేమంటున్నాను, మాట మీద ఉంటావు, మాట మనిషివి కాబట్టి నేను ఏమన్నా నిన్ను. ఏ ఉన్నప్పుడే ఇద్దు తీయమ్మ, ఇక లేనిది నువ్వెందుకు బాధపడతావు. కానీ ఇప్పుడు అది ఒక్కటదా అని అదేమంటుంది వస్తప్పుడే. కూలి పైసలు ఇవాళ ఇస్తుందేమో, చేతి ₹1 లేవు, పొద్దుకంగా పోయి అడుకొచ్చుకుంటాను అంటుంది. అయ్యో ఇప్పుడే వస్తే పొద్దుకంగా పైసలు కావాలంటే ఏడికని వస్తాయి, దాని దగ్గర ఇటు ఉండాలి కదా. అలా మొగడు పని పోతుండో లేదో ఇప్పుడు, ఇప్పుడు అంటే ఏడం ఉంటే ఏ మాట మనిషి ఎప్పుడైనా ఇస్తుంది ఎందుకు నేను అంటే కాదు. ఇలా కావాలి నాకు, చేతి ₹1 లేదు, పిల్లలకు చికెన్ ఇట్లా తెచ్చి వండి పెట్టలే నేను, పైసలు లేక బాధపడి వచ్చిన. పైసలు కూలి పైసలు ఇయ్యాలనే కావాలని అంటుంది. అమ్మాయి ఎక్కడ పీసి మొకంది దొరికింది,
మన ఊర్లో ఎవడన్నా కూలి పైసలు ఎంబటి పోంగి ఇస్తాడా? వారం టైం పెడతారు, 2 రోజులు 3 రోజులు అన్ని టైం పెడతారు. అంత అవసరం ఉన్నప్పుడు 2 3 రోజులలో ఇస్తే పోరే అని పంపిస్తారు. కానీ అప్పుడే కావాలంటుంది అమ్మా, దాంతోనే బాధ ఉంది. ఇక నాకు ఎప్పుడు ఇచ్చినా సరే చెల్లె, నీ దగ్గరికి ఎన్నిసార్లు రాలేదు, నువ్వు మాట మీద ఎన్నిసార్లు ఇవ్వలేదు. నాకు ఇప్పుడు అంతలో ఏం అవసరం లేదు చెల్లె, దానికి ఇచ్చిపాడు చెయ్యి. అవునక్క, నీతోనే ఏం బాధ లేదు. ఇప్పుడు నువ్వు ఎన్నడిచ్చినా తీసుకుంటావు, గట్ల కాదు గిట్ల కాదని ఒక్క మాట ఎదురు జవాబు ఇయ్యవు. కానీ ఇప్పుడు దాంతోనే వచ్చి పడ్డది, ఏం చేయాలి? అది పని చక్కగా చేసినా బాగుండు. మరి ఏమన్నా అన్న అప్పో సప్పో చేసన్నా తీసుకొచ్చిద్దు, కానీ అది పని చక్కగా చేస్తలేదు. పైసలు కరెక్ట్ టైంకి కావాలంటే ఇప్పుడు 450 అడుగుతుంది అది కూలి. నువ్వేమో 400 ఒప్పుకున్నావు. ఇప్పుడు దాంతో ఎట్లా చెప్పాలి? ఏం కదా, నాకు ఏం అర్థమైతే లేదు. మీ మరిదేమో ఒకటే తిడుతుండు. అవును, ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు? పని శాతం అయితే లేదు, ఏం శాతం అయితే లేదు. 300 కూలికి మాట్లాడుకోనరా, మనది మొత్తం నీడ పట్టుకే ఉంటది అని అంటే ఇక ఎవరు కూలీలు లేరని సరే అని 400లకు మాట్లాడి ఎటు కాకుండా అటు కాకుండా మరి 2 వారాలలో ఇస్తా పైసలు అంటే అది అట్లా ఊకోదాయి. మరి ఏం చేయాలక్క, ఎట్లా అనాలి చెప్పు? మరి చేతులనేమో ఒక్క రూపాయి లేకపోయి బాధ అంటే బాధ అవుతుంది అక్క. 2 వారాలు కాగానే ఎన్ని రోజులు వచ్చినా అన్ని కూలి ఇచ్చేస్తాక్క. నువ్వు చెప్పరాదు మరి ఆమెకు? ఏమో నేను చెప్పి ఆడిది కాదు చెల్లి, అదేమనుకుంటున్నావు గయ్యాలి గంప. ఓ ఏమో ఇప్పుడు పొద్దుకంగా పని కాడి నుంచి ఇంటికి పోగానే చాలు ఇక మీ ఇంటికాడ వచ్చి నిలబడతా చూడు. ఏమైంది లత, పైసలు ఇయ్యలేదు ఇయ్యి అనుకుంటే పానం తింటదేమో, ఇచ్చేదాకా ఇంటి ముందెక్కాను కదలది. అది ఏమనుకుంటున్నావు? కంప అంటే కంప, ముళ్ళ కంప. అరే ఇప్పుడు పోయినాక మళ్ళీ ఒక మాట అయితంట, మరి పైసలు లేవు చెల్లే, ఈ 2 వారాలు ఇస్తా, మీ బావ పైసలు వచ్చినాక ఇప్పిస్తా అని అంట. ఏమంటదో చూద్దాము. ఇక కాదు కక్కసం అంటే ఏం ఆడ బాధపడానిస్తా, లేకపోతే ఏమొద్దా మరి రేపటి సంది నువ్వు రాకు, బక్క ఒకతే వస్తుంది అని చెప్తా. మరి ఏందక్క, ఏమన్నా చెప్పు? మోమాటం పడితే అట్లనే అవుతుంది. అడుగమ్మ, పొద్దుతుంది ఇక ఇంటికి పోయి వంట గిట్లా వేయాలి, దెబ్బ దెబ్బ నడువు. పోదాం కానీ కాదక్క, కూలి పైసలు ఇప్పుడే ఇస్తా అంటుర్రా. మరి ఏమంటుంది అక్క లత? అలా మొగడేమో ఇప్పుడు లేవు, 4 5 వారాలు అయినాక ఇస్తా, నేను వెళ్ళినాక ఇస్తా, ఇప్పుడు లేవంటే లేవంటుండ అక్క. నేను అప్పుడే చెప్పిన లతకు పొద్దుగాలనే, మరి కూలికి తీసుకోబోతున్నా కానీ పైసలు అయితే పొద్దు కంగి ఇయ్యాలమ్మా, నా దగ్గర ఒక్క రూపాయి లేవు అని చెప్తే మరి ఇప్పుడేమో అలా మొగడేమో అట్లా మాట్లాడుతుండ అక్క. ఒకటేమని పైసలు పైసలు అని తలుగుతున్నావేమే, ఎన్నడు చూడనా అందుకనే మాట్లాడుతున్నావు. కాదు లత మాట మనిషి, వాళ్ళ మొగడు అట్లా అన్నడేమో కానీ లత అయితే మాట మనిషి, ఎన్నడిస్తా అంటే అన్నడిస్తుంది. ఒకటే పని ఇస్తారో ఇయ్యరో, దెంకపోతారో ఊరిసి పెట్టి దెంకపోతారో అన్నట్టే మాట్లాడుతున్నావేందే. ఇస్తారు తీయరాదు? అరే ఇస్తారు అక్క, ఇయ్యరా నేను అంటలేను కానీ నాకు ఇవాళ పొద్దు కంగ కావాలి. నా దగ్గర ఒక్క రూపాయి లేవు చేట్ల. అదే ఇదో ఇంట్లో సామాన్ లేవు, అన్ని అయిపోయినాయి. సామాన్ కన్నా కావాలి ఇప్పుడు, తింటాను కూరగాయలకు ఇట్లా లేవు. అందుకని నేను అడుగుతుంటేవో ఏమో గట్ల తిడుతున్నావు, గట్ల సీరియస్ అవుతున్నావు. బక్కక్క, నీ దగ్గర అంటే పైసలు ఉంటాయి అమ్మా, నువ్వు మీ బావ ఇద్దరు పని చేస్తారు, మంచి చేతి తింటే పైసలు ఉంటాయి, ఇష్టం వచ్చిన తిండి తింటారు. ఇప్పుడు మా చూడు నెల సని పని పాట లేక ఉత్తగానే ఉన్నాం ఇంటికాడ. మా అమ్మగారింటికి పెళ్లి పోయి పైసలన్నీ అక్కడనే ఖర్చు పెట్టి వచ్చినాము. అందుకే పైసలకు ఇబ్బంది అవుతుందంటే నువ్వేమో ఇంటలేవు, నన్ను గట్ల సీరియస్ అవుతున్నావు నా మీద. నీకంటే పైసలు ఉంటాయి తల్లి, లేనులకు తెలుస్తుందా బాధ? ఏమోనేమ్మా, నీ పైసలు నీ ఇష్టం, ఆడుకోపో మరిపోయి. ఇక ఊకే నాతో ఎందుకు అంటున్నావు? నాకు 2 వారాలు నీకు ఇస్తాన్నది లత, ఇక అప్పుడు తీసుకుంటే నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు చెల్లె. మరి నీకు అంతగా అవసరం ఉంటే పోయి తెచ్చుకోపో మరి ఇంటికి పోయి. పోతా ఇప్పుడు పొద్దు కంగ జరైనాక వంటకి ఇట్లా చేసిపోయి అడుగుతాక మన దగ్గర ఒక్క రూపాయలు ఏమన్నా అనుకుని పీలు కానీ ఏమన్నా కానీ మరి ఈ చేతిలో పైసలు లేని ఏం చేస్తాము? పుణ్యానిక వేసింది 2 వారాల తర్వాత అంటే ఏం అవసరాలు ఉండయా? చెప్పు. ఏమో తల్లి, నువ్వు ఇష్టం వచ్చి నాడు తీసుకోగా, నాకు అవసరం ఉందమ్మా, నేను పోయి పంచాయత్ చేస్తే ఇప్పుడు ఇయ్యకుంటే చూడు, కూలర్ లేరు అని అవసరానికి తీసుకొచ్చిర్రు. 2 వారాల తర్వాత ఇస్తా అంటే ఎట్లా అమ్మా, ఎట్లంతా చెప్పు? నేను కూడా కష్టపడ్డాం కదా. అవునమ్మా, నువ్వు కాక కష్టపడ్డావు, ఎవ్వరు కష్టపడలేదు. మంది సొమ్ము మీదనే ఆధారపడి ఉంటే నువ్వు కష్టపడ్డావు అమ్మా. లెస పీక్ పీక్ చేసావు అమ్మా, కష్టము నేను చూస్తూనే ఉన్నా. ఓ పొద్దుగాల వంగబడ్డావు అంటే ఇక ఇప్పుడు లేస్తుంది కాదు, ఇంతసేపు ఫోన్ మాట్లాడలేదు, ఇంతసేపు అట్లా నీడ పోయి కూర్చోలేదు. మస్తు కష్టం చేస్తావమ్మా. అవో చెమటలు కారుతున్నాయి చూడు. ఎట్లుందో లేదు మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటామో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోకరి. వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుందండి. ఈ రోజు వీడియో కొంచెం లెంత్ తక్కువైంది, ప్లీజ్ ఏం అనుకోకండి. టైం లేక ఇలా లెంత్ అనేది తక్కువ చేస్తున్నామండి. టైం ఉన్నప్పుడు పక్కా మీకోసం 30 minutes వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. రేపు కంటిన్యూషన్ పార్ట్ చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. మీకోసం పక్క రోజు ఒక కంటెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. కాబట్టి ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. ఇట్లనే సపోర్ట్ చేయాలనుకుంటాము. మంచి మంచి కామెంట్లు పెడతారు, మీ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. దానికైతే మాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేయండి.
రేపు మరొక మంచి వీడితో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాండి స్వీటీ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.